హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోదరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా సాధనా భాగంలోని 7వ పాయింట్ కలిసి ముందుకు సాగటం అంటే మేలుకొలుపు సమాజాలు. పురుష బౌద్ధ భిక్షువుల ఆవాసాల ప్రక్కనే మహిళా బౌద్ధ భిక్షువుల కోసం కూడా కొత్త ఆవాసాలు నిర్మించారు. మునుపెన్నడూ కనీవిని ఎరుగని విధంగా మహారాణి యువరాణితో పాటు అంతఃపుర మహిళలు సేవకులతో సహా బౌద్ధ సంఘంలో చేరారనే వార్త శ్రావణ మేఘాలు వర్షించినంత సులువుగా అందరినీ చేరింది. ఇదేంటంటే 27వ అధ్యాయంలో ఉందన్నమాట ఈ సోదర కథలోని. అయితే సాఖ్య మహిళా బృందం తాము కూడా ముందుకు వచ్చి భిక్షుల సంఘంలో చేరాలని అనుకుంటున్నట్లు 2 సార్లు ప్రజాపతి ద్వారా బుద్ధ భగవాన్ని అడిగిస్తారన్నమాట. అయితే ఇంకా 3వసారి బుద్ధ భగవానునికి వరుసకు సోదరుడు ఆయన బాధ్యతలన్నీ చూసుకునే ఆనందని మహిళలందరి తరపున అభ్యర్థిస్తుంది. బుద్ధ భగవానికి వరుసకి సోదరుడు అయినటువంటి ఆనందను మహిళలందరి తరపున కూడా అభ్యర్థిస్తుంది అనమాట. అంటే మహిళలందరి తరపున కూడా ఆయన ఈ మహిళల తరపు నుంచి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అయితే బుద్ధ భగవానుడు ముమ్మాటికి వద్దు అని అంటారు. కనుక ఏ అనుమతి తీసుకోకుండానే ముందుకు సాగాలని మహిళలంతా కూడా కృతనిశ్చయంతో తలలు గుండు చేయించేసుకొని కేవలం భిక్షాపాత్ర పట్టుకొని సామూహికంగా బుద్ధుని సంఘానికి బయలుదేరి వెళ్తారన్నమాట. అయితే మహిళలంతా వేగంగా సమీపించబోతుండగా ఆనంద్ బుద్ధ భగవాన్ని మళ్ళీ అడగడానికి వస్తారన్నమాట. అయితే మహిళలందరూ కూడా ఇలాగ గుండు గీయించేసుకొని ఈ భిక్షపాత్ర పట్టుకొని ఎప్పుడైతే సమూహంగా వెళ్తారో ముందుగానే ఈ ఆనంద్ అనే ఆయన చూసి బుద్ధ భగవానికి మళ్ళీ అడగడానికి వస్తారన్నమాట. అప్పుడు బుద్ధ భగవానుడు తన ఉద్దేశాన్ని వెల్లడించే లోపే మహిళలంతా కూడా ప్రవేశ ద్వారం దగ్గర వేచి చూస్తున్నారని తెలియజేస్తాడు. అయితే మొదట సంశయించినప్పటికీ కూడా వారి జిజ్ఞాసను చూసి ఆయన అప్పుడు అంగీకరిస్తారన్నమాట. అయితే భిక్షుల సంఘాన్ని స్థాపించడానికి కఠినమైన నిర్ణయాలు నిర్దిస్తారన్నమాట. అప్పుడు ఇంకా ఈ నియమాలు మహిళలను రక్షించడానికి మరి భిక్షువుల్ని లైంగిక ప్రలోభాల నుంచి కాపాడడానికి కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే ఆశ్రమ నియమాలను క్రమం తప్పకుండా పాటించాలి అనేసి, అలాగే అప్పటి సాంస్కృతిక ధర్మమైన పురుష గురు పరంపరను సేవించటం అమలు పరిచారన్నమాట. అయితే మహిళా మండలంతా కూడా కాస్త అయిష్టంగానే ఆ నియమాలను అంగీకరిస్తారు. అలా భిక్షులు లేదా సన్యాసుల కోసం కొత్త సంఘం స్థాపించబడింది. ఆ విధంగా భిక్షుల సన్యాసుల కోసం కొత్త సంఘం స్థాపించబడింది. ప్రజాపతి మాత నాయకత్వం వహిస్తారన్నమాట. వాళ్ళందరికీ కూడా, ఈ మహిళలందరికీ కూడా ప్రజాపతి మాత నాయకత్వం వహిస్తారు. ఆవిడ ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారు, ఇంకా జ్ఞానోదయం పొందుతారు. మరి ఆ తర్వాత సమాజంలోని ఎంతోమంది మహిళలను ఇందులోకి తీసుకొస్తారు ఆమె. ఇదంతా కూడా బౌద్ధ భిక్షుల కవితల సంపుటి తెరికాదలో స్పష్టంగా వివరించబడిందంట. అయితే ఈ సాహిత్యంలో యశోధరమాత ప్రస్తావనే లేకపోవటం వల్ల కొంచెం అశోచనీయంగానే ఉంటుంది. అయితే మొదటి భాగం మేము ఊహించిన వ్రాసిన కథ మాట అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ప్రజాపతి మాత మరణశయ్యపై పడుకొని ఉన్నప్పుడు యశోధరతో కలిసి తామంతా చేసిన ప్రయాణాన్ని సింహావలోకనం చేస్తారన్నమాట. సింహావలోకనం అయితే అప్పుడు సంబంధ బాంధవ్యాల మార్గం ద్వారా పొందిన మేల్కొలుపు అనేది బౌద్ధ సంఘంలో ప్రాభవాన్ని కోల్పోతుందనే విషయాన్ని గ్రహిస్తారు. ప్రజాపతి మాత మరణశయ్యపై పడుకొని ఉన్నప్పుడు యశోదతో కలిసి తామంతా చేసిన ప్రయాణాన్ని సింహావలోకనం చేస్తారు. అప్పుడు సంబంధ బాంధవ్యాల మార్గం ద్వారా పొందినటువంటి మేల్కొలుపు అనేది బౌద్ధ సంఘంలో ప్రభావాన్ని కోల్పోతుందనే విషయాన్ని గ్రహిస్తారు. అంతేకాకుండా బుద్ధ భగవాన్ని యశోదర ఇప్పటికీ కూడా గురువుగా కాకుండా తాను పెళ్లి చేసుకున్న సిద్ధార్థిగానే భావిస్తుందని ప్రజాపతి గ్రహిస్తారు. అందువల్లే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా యశోదరమాత పరిపూర్ణ జ్ఞానోదయాన్ని పొందలేకపోతున్నారనేసి ఆమె గుర్తిస్తారన్నమాట. అయితే స్వయంగా బుద్ధ భగవానుడే తనలోని జీవిత భాగస్వామి అనే కోణాన్ని యశోదర ఏనాడూ అధిగమించేసింది. స్వయంగా బుద్ధ భగవానుడే తనలోని జీవిత భాగస్వామి అనే కోణాన్ని యశోదర ఏనాడూ అధిగమించేసింది అని వ్యాఖ్యానించినప్పటికీ యశోదర దాన్ని స్వీకరించలేకపోయింది. కనుక పరిపూర్ణ జ్ఞానోదయం అనే శాశ్వతమైన బహుమానాన్ని యశోదర పొందాలని పరితపిస్తారు. యశోదర తన జీవిత కథను తాను అవలంబించిన ధర్మ మార్గాన్ని అంతరాంతరాల నుంచి సునిశ్చితమైన అవగాహన పొందాలని, తద్వారా ఆమె మాయను పూర్తిగా వదిలించుకొని ముక్తిని పొందుతుందని గ్రహిస్తారు. ఆమె దుఃఖం నుంచి విముక్తి పొందటానికి తాము అనుసరించిన ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి వెల్లడించి దానికి ఒక పేరు పెట్టి ధృవీకరించకపోతే ఎంతోమంది జీవితాలు అజ్ఞానంధకారంలో ముగిసిపోయేవనేసి వాళ్ళందరూ గుర్తిస్తారన్నమాట. ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఈమె
యశోధర మాత బాధపడడం వల్లే కదా ఈ ప్రజాపతి మాత ఒక మహిళల సంఘం అనేసి ఏర్పాటు చేశారు. అలాగా ఆమె ఒక అడుగు వేయకపోతే కనుకైతే ఎంతోమంది మహిళలు కూడా అంధకారంలోనే ఉండిపోయేవారు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అయితే వాస్తవానికి శాక్య మహిళలంతా కూడా ఒకానొక విప్లవాత్మకమైన మార్గంలో నడిచారు. పవిత్ర వృత్తం సృష్టించి అందులో కలిసికట్టుగా కూర్చొని సాధన చేయటం, సామూహికంగా సేవ చేయటం, శాంతి స్నేహాలను పంచే తమ పరిధులను విస్తృతం చేయటం, ఆధ్యాత్మిక ప్రగతి కోసం కూడా ఒంటరిగా కాకుండా సామూహిక పవిత్ర జీవనాన్ని గడపటానికే తరలి వెళ్ళారు. దేనికంటే ముందు ఆధ్యాత్మిక మేలుకొలుపు అంటే ఒక వ్యక్తిగతమైన విషయంగా బుద్ధ భగవానుడు అరణ్యంలో చేసినట్లుగా వర్ణించబడినది. ఆ సందర్భానికి ముందు ఆ తర్వాత బుద్ధుని జీవితం అంతా కూడా బుద్ధుని జీవితం అంతా కూడా సంఘంతోనే గడిచినప్పటికీ జ్ఞానోదయం అనేది ఒంటరిగా మారాతో పోరాటం చేసి మారాతో అంటే రాక్షసులతో పోరాటం చేసి సంపూర్ణ స్వేచ్ఛను, మోక్షాన్ని లేదా మేల్కొలుపును పొందటం అని అది ఇతరులకు బోధించినప్పుడు మరింత వికాసం చెందుతుంది అని తెలియజేయబడింది. మహిళలు ఒక సమూహంలో సంఘంలోకి వస్తారు. ఇల్లు వదిలి బయటికి ఒంటరిగా వెళ్ళాలంటే అంతా కలిసి బయలుదేరుతారు. వాస్తవానికి సమాజంతో సంఘీభావానికి సానుకూలంగాను మరియు ప్రతిఘటనకు ప్రతికూలంగాను ఉంటారు. ప్రజాపతి మాత మరణానికి చేరువవుతున్న సమయంలో మొత్తం కథ అంతా కూడా చెప్పించే ప్రయత్నం చేశారు. భిక్షుల సాధన ఉత్సాహంగా చెక్కు చెదరకుండా ఉన్న రోజులను మెదలో ఊహించుకుందాం. ఇప్పుడు అవి కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు, కానీ వారి అలుపెరిగిన సాధనల ద్వారా మనమంతా కూడా వారిని నేటికి కూడా గుర్తు చేసుకుంటున్నాం. వారి అడుగుజాడల్ని అనుసరిస్తున్నాం. 2500 సంవత్సరాల క్రితమే థెరవాద బుద్ధిజం ఈ భిక్షుల సమూహాన్ని ఆదర్శంగా స్వీకరించింది. దాదాపు 1500 సంవత్సరాల తర్వాత భిక్షులను నియమించటం అనేది నిలిపివేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. భిక్షులకు పూర్తి దీక్ష ఇవ్వటం అన్నది ఆమోదించబడలేదు. ఈనాటికి కూడా పునరుద్ధరించబడలేదు. 2500 సంవత్సరాల క్రితమే ఈ యొక్క బుద్ధిజం మొదలైంది. తర్వాత భిక్షులు కూడా ఆ సమూహం కూడా ఆదర్శంగా ఉన్నప్పటికీ 1500 సంవత్సరాల క్రితమే ఈ మహిళా భిక్షుల్ని నియమించడం అనేది నిలిపివేశారంట. ఇంకా అక్కడి నుంచి ఆ భిక్షులకి మహిళా భిక్షులకి ఉండాలి అని చెప్పేసి అనేసి వారికి దీక్ష ఇవ్వటం అనేది కూడా ఇప్పటికీ కూడా పునరుద్ధరించబడలేదు అని చెప్తున్నారు. అయితే సంబంధ బాంధవ్యాల మార్గంలో ముందుకు సాగటం అనేది ప్రస్తుతం వెలుగులోకి వచ్చినా ఇప్పటికీ ఇంకా వివాదాస్పదంగానే ఉన్న ఈ ఉద్యమం ద్వారా భిక్షులను ఉన్నత స్థితిలో నియమించవలసిన ఆవశ్యకత మెండుగా ఉంది. హాంబర్గ్, జర్మనీలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఈ విషయమే ప్రస్తావించినప్పుడు పూజనీయ దలై లామా గారు ఏమన్నారంటే, ఒకవేళ ఇప్పుడు బుద్ధుడు ఉంటే గనక భిక్షులను ఉన్నత స్థితిలో ఉంచేవారని నేను నమ్ముతాను అని చెప్తున్నారు ఆమె. అయితే నేనేమి తేల్చి చెప్పలేను కూడా, ఎందుకంటే నేను బుద్ధుని కాదు కదా అని చెప్తుందన్నమాట. ఇక సామూహిక ఆధ్యాత్మికతల మేల్కొలుపు. మొదట్లో ఇది మా మధ్య దూరాన్ని పెంచింది. అయినప్పటికీ కలిసిమెలిసి ఉంటూనే మహిళా సమూహం కోసం హృదయపూర్వకంగా పనిచేశాం. ఆ తర్వాత బుద్ధుని సంఘంలో అలుపెరగకుండా ప్రయాణిస్తూ పరిణితి సాధిస్తున్నాం. అంతా కలిసి మన సొంత సాధనా మార్గాన్ని అవలంబిస్తూ కూడా ఆశ్రమ జీవన సూత్రాలను పాటిస్తూ బుద్ధుని ప్రబోధాలను ఆచరణలో పెడుతున్నాం. తద్వారా 2 మార్గాల్లోనూ కూడా అత్యుత్తమ సాధనలను, బోధనలను సమ్మిళితం చేసి విశ్వవ్యాప్తం చేయవచ్చు అనేసి ఉంటుంది 28వ అధ్యాయంలో అనమాట. అయితే ఆధ్యాత్మిక సంస్కృతిలో జ్ఞానోదయం అన్నది ఈనాటికి కూడా పురాణాల్లోని విరోచిత గాథల్లానే ఉన్నప్పటికీ ప్రస్తుతం సంఘం యొక్క సామూహిక శక్తి కేంద్రీకరణ పట్ల ఎనలేని గుర్తింపు వస్తుంది. పూజ్యనీయ థిక్ నట్ హాన్ తన ప్రసంగాల్లో రాబోయే బుద్ధుడి సంఘం కావచ్చు అని జోస్యం చెప్పారంట. అంటే ఒక జాతకాలు గట్ట అంటారు కదా, అలాగమాట. ఒక థిక్ నట్ హాన్ అనే ఆయన ఒక ప్రసంగాల్లోనే రాబోయే బుద్ధుడు సంఘం కావచ్చు అని జోస్యం చెప్పారు. అంటే సంఘం అంతా కూడా కలిసి ముందుకు సాగుతూ పూర్తిగా మేల్కొని ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేల్కొల్పాలని పిలుపునిచ్చారన్నమాట. అయితే ఆయన తన పాశ్చాత్య విద్యార్థులకు సంఘం యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉందని గుర్తించారు.
పాశ్చాత్య దేశాలలో ఏకాకిలా జీవించడం, కుటుంబం, సమాజం నుంచి వేరుగా బ్రతకటం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నారని, మానసికంగానూ పరాయి వారిగా భావిస్తున్నారని కనిపెట్టారు. అందుకే సంఘం యొక్క కళ్ళతో చూడటాన్ని నేర్చుకోవటం ఎంతో అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. అయితే ఆయన, డేవిడ్ లాయ్ మరి ఇంకా ఎంతోమంది కలిసి పాశ్చాత్య సంస్కృతి యొక్క, ప్రత్యేకించి అమెరికా యొక్క శక్తివంతమైన లక్షణాలను గుర్తించారు. అత్యాశ, ఇంకా ద్వేషం, మాయ, ఇలాగా. అత్యాశ ఏంటంటే వినియోగదారు దృక్పథం, సంపదలు అనే వ్యసనం ద్వారాగా అత్యాశ పెరగడం. ద్వేషం అంటే తుపాకులు, హింస, సంఘర్షణలు, జాతి వివక్ష. అలాగా. మాయ అంటే వేర్పాటువాదం, అహంకారపూరితమైన ధోరణి, మానవత్వానికి మించి సాంకేతికతకు, కార్పొరేట్ విలువలకు పెద్దపీట వేయటం, ఇలాగన్నమాట. అయితే ఈ వ్యక్తిగతమైన సామూహిక విషయాలను ఒంటరిగా కాకుండా సామూహికంగా శక్తివంతమైన సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమంగా పోగొట్టగలం అని చెప్తున్నారన్నమాట. చివరకు దిక్నట్ హాన్ కూడా బుద్ధుల్లానే మరణం ఆసన్నమైన సందర్భంలో తాము సృష్టించిన ఆధ్యాత్మిక సంఘాలలో తన బోధనలను ఎల్లప్పుడూ కూడా కొనసాగించేలా చేయటం ఎంతో అవసరమని, అవి ఒకే ఒక గురువుకే పరిమితమై ఉండిపోవటం పొరపాటని గ్రహించారు. రాబోయే బుద్ధుడి సంఘం కావాలని పేర్కొనటంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆధ్యాత్మిక మేల్కొలుపు అనేది మేల్కొలుపు సమూహాల యొక్క బాధ్యత కనుక ఈ సమాజం అంతా కూడా తమ ఆశ్రమంలోని భిక్షువుల జ్ఞాన ఫలాలను పొందేలా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు అనేసి. అయితే మేల్కొలుపు సమాజం 2 ద్వారాలు ఉన్న మార్గాన్ని సూచిస్తుంది. సమాజం దానికంటూ స్వంతంగా ఉన్న శక్తివంతమైన అనాత్మ భావానికి, పరస్పర అనుసంధానికి, అలాగే అందులో ప్రవేశించే వారికి మేల్కొలుపు వాహనంగా మారుతుంది. తమ సంఘాల ద్వారా నిరంతరం ప్రజలను జాగృతం చేయటానికి దిక్నట్ హాన్హు ఎనలేని కృషి చేస్తున్నారు. ఆధ్యాత్మిక సంఘం యొక్క బలాలను పెంచడానికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడతారు. మన సాధనలో మనం విజయం సాధించాలంటే సంఘంలో ఆశ్రయం పొందవచ్చు. సంఘానికి సమిష్టి శక్తి ఉంటుంది. ఈ శక్తి లేకుండా వ్యక్తిగతంగా పరివర్తన సాధించాలంటే కనుక అంత సులభం కాదు అని చెప్తున్నారు ఆయన. ఏ సమూహానికి చెందిన వారైనా సరే ఒక సంఘంగా ఏర్పడి సామరస్యపూర్వకంగా చక్కని అవగాహనతో శాంతి, ఆనందం, స్వేచ్ఛలను అనుభవించాలనే ఉద్దేశంతో కలిసి ప్రయాణించాలి. కలిసి సాగటం ద్వారా ప్రతి ఒక్కరి బలాలు, బలహీనతల ద్వారా సామూహికంగా నేర్చుకుంటూ ఎంతో ప్రయోజనాన్ని పొందుతాము. కుటుంబం కూడా ఒక సంఘమే. ఒకానొక ఆశ్రమవాసి, ఒకానొక ఔత్సాహికుడు కలిస్తే ఒకానొక సంఘం ఏర్పడుతుంది. యునైటెడ్ నేషన్స్ కూడా ఒక సంఘమే. అంటే ఏదైనా సరే ఒక సంఘం ద్వారాగా అయితే ఎంతో పరిపూర్ణమైన అవగాహన మనం పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఒక్కరి ద్వారాగా అయితే అవ్వదు. కుటుంబాలు అనేటివి, స్నేహితులు అయితేనేటి, ఎలాగైనా సరే కనీసం ఏ ఒక్క ఇద్దరైనా సరే కలిసినా సరే అది కూడా ఒక సంఘం కింద ఏర్పడుతుంది అని చెప్తున్నారన్నమాట. ఏకాగ్రత, ధ్యానం, అంతర్దృష్టి సాధనలతో అనుసంధానించబడిన ఆధ్యాత్మిక కుటుంబమే అసలైన సంఘం అంటే. సంఘం అనేది బౌద్ధ ధర్మానికి సంబంధించిన కాకపోయినా ఇది సమాజంలో ముక్తిని సాధించే మార్గంలో తీసుకువెళ్తే చాలు. సాధకులుగా మన గెలుపు, ఓటమి, ఆనందం అనేవి అటువంటి సంఘాన్ని నిర్మించగలిగే సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మన సంఘం యొక్క నిర్మాణం మనం ఆచరించే సాధన మార్గంపైనే ముందుకు సాగుతుంది. మన సంఘం యొక్క నిర్మాణం మనం ఆచరించే సాధనా మార్గంపైనే ముందుకు సాగుతుంది. అలాగే దాని యొక్క సంయుక్త దృక్పథమే మనల్ని మార్గనిర్దేశం చేస్తుంది. ఇక్కడ సంఘం యొక్క కళ్ళతో చూడటం అంటే సమూహం అంతటి యొక్క సామూహిక అంతర్దృష్టిని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూడటం గురించి మేము ప్రస్తావిస్తున్నాం. సమూహంలోని అందరి అంతర్దృష్టి యొక్క సహకారం అవసరమైన అవసరమే అయినా కేవలం ప్రతి ఒక్కరి అంతర్దృష్టిని పంచుకోవటం మాత్రమే కాకుండా సామూహిక అంతర్దృష్టి అనేది ఒక బలం. అంటే ఒకరిదే కాకుండా ఒకరు మాత్రమే పంచుకోకుండా అందరూ కూడా సామూహికంగా ఈ సంఘం అన్నది మనము పంచుకోవాలని చెప్తున్నారు అన్నమాట. సంఘపరంగా పంచుకోవాలని చెప్తున్నారు. ఒక జ్ఞానం మరి తనకంటూ స్వంత శక్తిని కలిగి ఉండి వ్యక్తిగత అంతర్దృష్టిని మించిపోవటం. అప్పుడు సంఘం యొక్క కళనే మనవిగా చేసి చూడటం నేర్చుకుంటాం. మనం సత్యం అంటే ఏమిటో మొదట మనం తెలుసుకోవాలి. ఇంక ఇతరుల కంటే ముందు మన ఆత్మ సత్యాన్ని మనం వినగలగాలి. కరుణ అనే చేతనతోనే సాధన చేయాలి. సంఘం యొక్క శక్తి మనల్ని సంరక్షిస్తుంది.
ఎప్పుడైతే సంఘంగా ఏర్పడతామో ఆ యొక్క శక్తే మనల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు. ఉత్తమంగా మార్చగలుగుతుంది. ఒకానొక సభ్యునిగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలి దీంట్లోనే. ఎవరైనా చేయగలిగే గొప్ప ఘనకార్యం ఏమిటంటే ఒకానొక సన్యాసిగా లేదా సన్యాసినిగా లేదా జిజ్ఞాసువుగా మారి చక్కని సంఘాన్ని సృష్టించడంలో సహకారాన్ని అందించటం. అంతకన్నా విలువైనది మరొకటి ఏమీ లేదు. ఒకానొక ఉత్తమ సభ్యుడు కావటానికి మొదట మనల్ని మనం తీర్చిదిద్దుకున్నాక ఉత్తమ సంఘాన్ని సృష్టించడంలో సంపూర్ణ సహకారం అందించాలి. థిక్ నట్ హాన్ తమ సంఘాలను మేల్కొల్పి జాగృతం చేయటానికి సరైన బంధాల సాధన పద్ధతులను రూపొందించడం మొదలుపెట్టారు. స్ట్రా ఓవర్ మడ్ అనే సంఘర్షణల నుంచి శాంతిని స్థాపించే లక్ష్యంతో సంఘాన్ని నిర్మింపచేయటం. బిగినింగ్ ఎ న్యూ అంటే మూఢ విశ్వాసాలు, పగ, ప్రతీకారాలు అన్నింటినీ విడుదల చేసి వర్తమాన క్షణంలో జీవించేలా సంఘాన్ని ప్రోత్సహించడం. తర్వాత వాటరింగ్ ది సీడ్స్ అంటే సంఘం యొక్క శక్తిని ఉపయోగించుకొని వ్యక్తులను, వారి బహుమతులను మరి సేవల ద్వారా గుర్తించడం. సెకండ్ బాడీ అంటే ప్రతి ఒక్కరు కూడా సంఘంలోని ఇతర వ్యక్తిని ప్రత్యేకమైన శ్రద్ధతో గమనిస్తూ సంరక్షిస్తూ ఉండటం. థిక్ నట్ హాన్ ఏమంటున్నారంటే మేల్కొలుపు సంఘం అనేది ఆధ్యాత్మిక మేల్కొలుపుకు, మాయకు అతీతమైన ఏకత్వపు ప్రధాన సత్యానికి, పరస్పర ఆధారపడే వాస్తవికతకు, స్థలకాల గుర్తింపులతో వినూత్న అనుభవానికి వాహనంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఆధ్యాత్మిక మార్గాల్లో మేల్కొల్పు యొక్క కోణాలు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని, పరిమితులను ఉన్నట్లుగా అంగీకరిస్తూ మానవ జీవితంపైనే మాయ యొక్క వేర్పాటును, వ్యక్తిగత నియంత్రణను సవాలు చేయటం, వినయాన్ని పెంపొందించుకోవటం. ఇంకా ఒంటరితనం నుంచి బయటకు రావటం. ఇంకా ఈ ప్రపంచంలో సంపూర్ణంగా ఉండడానికి కొత్త మార్గాలను తెరవటం. అలాగే కుటుంబ సభ్యులు, ధ్యానులు మరి ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులతో కలిసి సామూహికంగా ముందుకు సాగటం. దుఃఖాన్ని ఎదుర్కొని అవ్యాజమైన ప్రేమ, కరుణ, సంరక్షణ ప్రజ్ఞను అందరితో పంచుకునే సంఘంలో జీవించుకోవడం. ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా నూతనోత్తేజాన్ని, శక్తిని, విజ్ఞానాన్ని నింపే గొప్ప శక్తిని అనుమతించటం. మరి సంఘంలోను, సంబంధ బాంధవ్యాల్లోనూ మునుపెన్నడూ ఎరుగని నూతన శక్తిని, శాంతిని, స్వేచ్ఛను కనుగొనటం. సమాజంలోని అన్ని రకాల వారిని అక్కున చేర్చుకొని విస్తృతంగా పెరిగే సమూహాలను నిర్మించడానికి కృషి చేయటం ద్వారా వాళ్ళందరితో నూతన ఉనికిని పంచుకొని ప్రసారం చేసి కొనసాగింపచేయటం. ఇంకా సంఘాలను పటిష్టం చేయటమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టడం. సంఘానికి, సంబంధ బాంధవ్యాలకే పెద్దపీట వేయటం. ఇలాగా కొన్ని మనకి అందించారు. ఏంటివి? మేల్కొల్పు యొక్క కోణాలు అన్నమాట ఇవి. ఆధ్యాత్మిక మార్గంలో మేల్కొల్పే కోణాలు ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఇంకేంటి ఏంటంటే దీంట్లోని ఇంద్రజాలం దాని గురించి ఏంటనేసి చూద్దాం. ఇప్పుడు పరస్పర అనుసంధానం అనే మేల్కొల్పు సంఘపు పోలికను ప్రతిబింబించే హిందూ చిత్రాన్ని ఇంద్రజాలంగా మనమంతా చూస్తాం. స్వర్గంలో ఇంద్రుడి నివాసంలో ఒక అద్భుతమైన వలం ఉంటుంది. దాని ప్రతి ముడి దగ్గర ఒక మెరిసే వజ్రం వేలాడుతూ ఉంటుంది. కొన్ని అయితే దగ్గరగా ఉంటే మరికొన్ని దూరంగా ఉంటాయంట. ప్రతిదీ అన్నింటిలోనూ ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కదాని కాంతి మిగతా అన్నింటిలోనూ ఉనికి సర్వస్వంలోనూ ప్రతిబింబిస్తుంది. ఇంద్రజాలం యొక్క కాంతి క్షేత్రం జ్ఞానం, శక్తి, ప్రేమల సమాహారంగా ఏర్పడుతుంది. ఈ చిత్రం కాలంలోని ఒకానొక క్షణం మాత్రమే. సంఘం మేల్కొన్నప్పుడు ఒక క్షణం నుంచి మరో క్షణంలోకి అది కొత్తగా పుడుతుంది, మళ్ళీ అదృశ్యమవుతుంది. తద్విరుద్ధంగా ఆ వల మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మనకు వేరుగా ఉన్నట్లు అనిపించినా, కోల్పోయినట్లు అనిపించినా అదంతా భ్రమే. జొవాన్నా మెకీ ఆమె చెప్తున్నారంటే ఆ మాటల్లో ఏం చెప్పారు? మనం ఎప్పటికీ ఆ సురక్షితమైన ఇంద్రజాలం నుంచి కింద పడలేము అని. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇంద్రుని వల లాంటిది అనమాట. వల అంటే ఏంటిది? అన్నీ కూడా దారాలన్నీ కూడా ముళ్ళు వేస్తూ ఉంటారన్నమాట. ఆ ముళ్ళన్నీ వేసుకుంటూ ఉంటే ఒక వలలాగా తయారవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారో ఆ వలకి ప్రతి ముడి దగ్గర కూడా ఒక కాంతి క్షేత్రం అనేది ఉంటుందన్నమాట. అన్నిట్లోనూ కూడా ఒక కాంతిలాగా కనిపిస్తూ ఉంటుంది. అవి మెరుస్తూ గట్టన అవి ఎప్పుడు కూడా మళ్ళీ అదృశ్యం అవుతూ ఉంటుంది. ఒక క్షణంలోనే అది కొత్తగా కాంతి పుట్టుకొచ్చినట్టు, లేదంటే మళ్ళీ అదృశ్యం అయిపోయినట్టు గట్ట ఉంటుందన్నమాట. ఆ వల వల అయితే ఎప్పటికీ ఉంటుంది. కానీ
ఎప్పుడైతే కాంతులు ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉండడం, ఒక్కొక్కసారి మళ్ళీ మాయమైపోతూ ఉండడం, ఇలా వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే వేరుగా ఉన్నట్లు అనిపించినా, లేదంటే కోల్పోతున్నట్లు అనిపించినా సరే ఏమంటున్నారు, మనం ఎప్పటికి కూడా ఆ సురక్షితమైన ఇంద్రజాలం నుంచి కింద పడలేము అని చెప్తున్నారన్నమాట. ఇంకా సమకాలీన ఆధ్యాత్మిక మేల్కొలుపు సంఘాలు, బౌద్ధ సమాజాలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బౌద్ధ సమాజాలు తమ సంఘాలను నిర్మించడానికి ప్రాధాన్యతనిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బౌద్ధ సమాజాలు తమ సంఘాలను నిర్మించడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. కాలిఫోర్నియాలోని ది స్పిరిట్ రాక్ మెడిటేషన్ సెంటర్ అనేది సంఘాన్ని నిర్మించే నాయకులకు మద్దతుని ఇస్తూ కమ్యూనిటీ ధర్మ లీడర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందన్నమాట. అయితే ఇన్సైట్ మెడిటేషన్ గురువైన యూజిన్ క్యాస్ త్రిరత్నాలైన బుద్ధం, ధర్మం, సంఘం గురించి మొదట ప్రాధాన్యతగా బోధించి జ్ఞానోదయం పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సంఘం ద్వారా దాన్ని సంతులనం చేసుకోవాలని సూచిస్తున్నారనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా థిక్ నట్ హాన్ ఇప్పటికే సంఘాన్ని నిర్మించడం ద్వారా అపారమైన శక్తిని విడుదల చేయటాన్ని గురించి ప్రస్తావించారు. అయితే ఇది సంప్రదాయ సిద్ధమైన 4 విధాలైన వ్యక్తులతో అన్నమాట. అంటే వాళ్ళు ఎవరో భిక్షువులు, భిక్షునులు, సామాన్య స్త్రీ పురుషులందరి కోసం నిర్మించబడింది. మరొక భారీ గొప్ప సమాజం అట. జపనీస్ నిచిరెన్ సోకా గకాయ్ అనే అతను అంతర్జాతీయ స్థాయికి చెందిన ఈ సంఘం వ్యక్తిగతంగా, సామూహికంగా సానుకూల మార్పును సాధించడానికి అన్ని స్థాయిల్లో అంకితభావం కృషి చేస్తుందన్నమాట. అయితే ఇన్సైడ్ డైలాగ్ అంట. అంటే గ్రెగోరీ క్రామర్ అనే ఆమె ప్రపంచవ్యాప్తంగా ధ్యానంతో పాటు సావధానంగా వినటం, సరియైన మాటలు మాట్లాడటం ద్వారా గాఢమైన ధ్యాన అభ్యాసాలను అంతర్దృష్టి సంభాషణ యొక్క బోధనలుగా వెలుగులోకి తెచ్చారు. ఇంకా సంబంధ బాంధవ్యాల్లో ధ్యానపూర్వకంగా మనస్సును ఏకాగ్రపరచటం, బుద్ధుని ధర్మం యొక్క జ్ఞానబోధన, మరి సంబంధ బాంధవ్యాల యొక్క శక్తులు అన్నీ అవినాభావంగా కలిసి పనిచేస్తూ ఈ సాధనకు మూడు ముఖ్యమైన స్తంభాలుగా నిలుస్తాయి. ఇది సామూహిక మేల్కొలుపుకు ప్రధాన కారకమైన సంబంధ బాంధవ్యాల్లోని శక్తులను ఉపయోగించుకుంటూ ఈ సంఘం భాగస్వామి మార్గంలో ప్రయాణిస్తుంది. మౌనం, అంతర్ధ్యాన సాధన, సామూహిక ధ్యాన సాధన వాటి ద్వారాగా ధర్మం యొక్క అన్ని కోణాలను జీవితంలో అన్వయించుకుంటూ సంపూర్ణంగా అవగాహన చేసుకుంటూ ఈ సమాజంలో ఆధ్యాత్మికంగా ఎదగటానికి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వందల వేల చిన్న పెద్ద సమావేశాల్లో ఈ 12 దశల పరిణితిని సాధించడానికి సభ్యులంతా సావధానంగా వినటాన్ని, సత్యం మాట్లాడటాన్ని అలవాటు చేసుకున్నారు. ఏంటవి? 12 స్టెప్ ఫెలోషిప్ కమ్యూనిటీ అంట. అంటే ఈ 12 స్టెప్ ఫెలోషిప్ కమ్యూనిటీ అనేది ఏంటండి? 12 దశల పరిణితి అనమాట. ఇదంతా కూడా ప్రతిరోజు కూడా వందల నుంచి వేల నుంచి చిన్న ఏటి పెద్ద ఏటి సమావేశాలని 12 దశల పరిణితిని సాధించడానికి సభ్యులంతా కూడా సావధానంగా వినడాన్ని, సత్యాన్ని మాట్లాడడాన్ని అలవాటు చేసుకున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ కథను అందరికీ చెప్పడం ద్వారా నిజం మాట్లాడడానికి, అలాగే ఫెలోషిప్ వారితో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీని ద్వారా ఏకకాలంలోనే సేవ చేసుకోవడం, మరో ప్రక్క ఇతరులకు సహాయపడుతూ హుందాగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ప్రతి సమావేశం తనదైన ప్రత్యేక శైలిలో ఈ శక్తివంతమైన ప్రపంచ మేల్కొలుపు సంఘపు స్వస్థత శక్తులను ఉత్తేజితం చేస్తూ అందరి హృదయాలను తాకుతుంది. ఈ పవిత్ర వృత్తంలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సామూహిక చైతన్యం యొక్క అపారమైన కరుణ మరి జ్ఞానాన్ని అనుభూతి చెందగలరు. ఈ 12 స్టెప్స్ ద్వారా ఆధ్యాత్మిక మేల్కొల్పు సాధించి ఈ సందేశాన్ని మద్యపాన బాధితులకు, దుఃఖ పీడితులకు చేర్చి జీవితంలోని అన్ని అంశాల్లో ఈ సూత్రాలను పాటిస్తే కనుక ఎంతో ఆనందాన్ని పొందుతారని తెలియజేస్తున్నారు. ఇంకా సకల ప్రాణికోటి సంఘాన్ని పునరనుసంధానించే సాధనలు అన్నమాట. సకల ప్రాణికోటి సంఘాన్ని పునరనుసంధానించే సాధనలు ఎవరు చెప్తున్నారు? జోవాన్నా మేకీ అన్న తను చెప్తున్నారు అనమాట. ఎలాగంటే దాదాపు 6 దశాబ్దాలకు పైగా సంబంధ బాంధవ్యాల వికాసానికి జోవాన్నా చేస్తున్న కృషి నేటి యుగంలో అత్యంత శక్తివంతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. ఆవిడ ఏం చేశారంటే ఐహిక విద్యలో సకల శాస్త్ర కోవిదురాలు అన్నమాట. ఆమె గొప్ప సంఘ సంస్కర్త, అన్నింటికీ మించి బుద్ధత్వ ప్రాప్తికి అంకితం అయ్యారు ఆమె.
ఈ మధ్యకాలంలో వస్తున్న పెనుమార్పు గురించి మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆరాటపడే సమాజం కుప్పకూలిపోతూ మునుపెన్నడూ ఎరుగుని నవ్య దివ్య ఆధ్యాత్మిక మార్గం పుట్టుకొస్తుంది, కలిసిమెలిసి జీవించే తత్వం పెరుగుతూ వస్తుంది అన్నారు. విస్తృతమైన జీవావరణ శాస్త్రం, ద్వంద్వాతీతమైన ఆధ్యాత్మికత, వ్యవస్థగా ఆలోచించడం వంటి వాటి ఆధారంగా వాస్తవిక జీవనం కోసం ఆవిడ సరికొత్త దృక్పథాన్ని రూపొందించింది. జీవితంలో గతం, వర్తమానం మరియు భవిష్యత్తు ఈ 3 ప్రవాహాలు మన పరస్పర సంబంధాలను ప్రభావితం చేస్తాయి. అయితే బాహ్య ప్రపంచాన్ని స్వస్థపరిచే శక్తి మన అంతర్ప్రపంచంలోనే ఉంది. జీవితం అనే వలలో మన అంతర్లీనమైన సహజమైన అనుసంధానాన్ని, స్వీయ స్వస్థతా శక్తిని గుర్తించడం, దాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడటమే నా పని అని అందరికీ ఆవిడ చెప్తున్నారు. నూతన జీవనాధార సంస్కృతికి ఆవిడే రూపకర్త. ఈ సంస్కృతిలోకి మానవాళిని తీసుకువచ్చే వాహనాలుగా మేల్కొలుపు సంఘాలను తీర్చిదిద్దడంలో ఆవిడ ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద సమూహాలన్నీ కలిసి మన ప్రస్తుత స్థితి గురించి తెలుసుకొని అంతరంలో అనుభూతి చెందటానికి, వాటిని అందరితో కలిసి పంచుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. జీవితంలో అన్ని పార్శ్వాలను ఆలింగనం చేసుకోవటం ద్వారా ప్రపంచంలోని దుఃఖం, భయం, కోపం, నిరాశల పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీన్ని పెద్ద పెద్ద సమూహాల్లో మాత్రమే సులభంగా పోగొట్టుకోవచ్చు. ఇది మనందరికీ ఎంతో ఆవశ్యకం. ఈ ప్రపంచంతో మనకు ఉన్న ప్రేమ, అనుబంధాల జీవన జలాన్ని అల్లుకుంటూ వాటిని అనుభవిస్తూ గ్రహగతిని మార్చడానికి వ్యక్తిగతంగాను, పరస్పర భాగస్వామ్యంతోనూ మన పాత్రను కీలకంగా, క్రియాశీలకంగా మార్చడానికి తోడ్పడుతుంది. జవాన్నా నిర్వహించే మేల్కొలుపు సంఘాల శిక్షణా శిబిరాలు అందరినీ చైతన్యవంతం చేయటానికే అంకితమై ఉంటాయి. అవి దుఃఖ, నిరాశ, ఒంటరితనం, పక్షపాతం నుంచి బయటికి తీసుకురావటానికి, ప్రకృతిలోని అన్ని ప్రాణుల యొక్క శక్తివంతమైన, ఉత్తేజవంతమైన పర్యావరణంలో స్థల కాలాలకు అతీతమైన మానవాతీత అనుభవాలకు స్ఫూర్తినిస్తాయి. మన అందరికీ ఒకరితో ఒకరికి ఉన్న అంతర్లీనమైన అనుసంధానాన్ని ఈ నవజీవన సంస్కృతి యొక్క స్వీయ స్వస్థత శక్తులకు ప్రాణం పోసి వాటి అభివృద్ధికి దోహదపడే సాధనా విధానాలను అందిస్తున్నారు. మరి జోవాన్నా తనను తాను ఒక సామాజిక ఆధ్యాత్మికవేత్తగా అభివర్ణించుకుంటారు. సంబంధ బాంధవ్యాల సంస్కృత అని కూడా మనం పేర్కొనవచ్చు ఆమెను. ఆధ్యాత్మిక సంఘాలైన మేల్కొల్పు సమూహాల బాధ్యతలలో నిమగ్నమైపోయినప్పుడు ఆవిడ అమోఘమైన ఆధ్యాత్మిక శక్తి మరి ప్రపంచనాత్మకమైన స్వస్థతా శక్తితో విరాజిల్లుతుంటారు. నవజీవన సంస్కృతిని పునరుద్ధరించే పునాదుల గురించి ఆవిడ వివరిస్తున్నారు. ఎలాగంటే ఈ భూమాత సజీవంగా ఉంది, ఇది మన అందరి సామూహిక శరీరం అని చెప్తున్నారు. ఈ భూమాత సజీవంగా ఉంది, ఇది మన అందరి సామూహిక శరీరం. మన సత్య స్వభావం అతి సనాతనమైనది, అంతటా వ్యాపించి ఉంది. ఈ సమాజం మన అభిరుచులు నిర్వచించే ప్రత్యేకమైనది ఏమాత్రము కాదు. ఈ ప్రపంచం కోసం మనం పడే నైతిక వేదన లేదా ప్రతికూల అనుభవం అనేది అన్ని ప్రాణులతో మనకు ఉన్న పరస్పర అనుసంధానం వల్లే పుడుతుంది. అందువల్ల వాటి తరపున పనిచేయటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కూడా ఉత్తేజితం అవుతాయి. మరి ఈ ప్రపంచం కోసం మనం పడే ఈ ప్రపంచం కోసం మనం పడే ఆవేదన, ఆరాటం మేధోపరంగా ధృవీకరించబడటమే కాకుండా లోతుగా అనుభవించినప్పుడు మాత్రమే ఆ అవరోధాలు తొలగిపోతాయి. ఈ అనుభవం ద్వారా మనందరి పరస్పర అనుసంధానం యొక్క జీవనజాలం బలోపేతమై నిలుస్తుంది. వేదనను, దుఃఖాన్ని మనస్ఫూర్తిగా భరించటం ద్వారా జీవితంతో తిరిగి అనుసంధానం అయినప్పుడు మనస్సు దాని సహజ సిద్ధమైన స్పష్టతను, ప్రజ్ఞను దానంతటదిగా పొందుతుంది. వేదనను, దుఃఖాన్ని మనస్ఫూర్తిగా భరించటం ద్వారా జీవితంతో తిరిగి అనుసంధానం అయినప్పుడు మనస్సు దాని సహజ సిద్ధమైన స్పష్టతను, ప్రజ్ఞను దానంతటదిగా పొందుతుంది అని చెప్తున్నారు. భూమాతతో తిరిగి అనుసంధానం అయ్యే అనుభవం ద్వారా భూమి తరపున పనిచేయాలనే ఆకాంక్షను రేకెత్తిస్తుంది. సంఘంలో స్థిరమైన ప్రేమపూర్వకమైన చర్య అనేది వ్యక్తిగతమైనది, కుటుంబపరమైనది లేదా సామాజికమైనది ఏదైనా కావచ్చు. ఇక సకల ప్రాణుల సంఘం. సకల ప్రాణుల సంఘాన్ని సృష్టించుకునే సాధనా విధానం ఏమిటి అంటే వాటన్నింటితో వేడుక చేసుకునే సమావేశం.
కొంతమంది ఛానల్స్ మధ్యలో కూర్చొని పవిత్ర వృత్తాన్ని సృష్టించుకోవాలి. పాల్గొనే వారిలో ఇతర జాతుల అంటే గుడ్లగూబ, ఉడత, ఎలుక, గ్రద్ద నుంచి లేదా ప్రకృతి నుంచి అంటే పర్వతాలు, వృక్షజాతి లేదా నదుల నుంచి అలాంటిది జ్ఞానం లేదా అంతర్దృష్టి అనుభవాలు పొందవచ్చు. పవిత్ర వృత్తాన్ని సృష్టించుకోవాలి. అందులో పాల్గొనే ఇతర జాతులను కూడా మనము వాటి నుంచి కూడా జ్ఞానం లేదా అంతర్దృష్టి అనుభవాలు పొందవచ్చు అని చెప్తున్నారు. ఈ ఛానలింగ్ కూడా జరగవచ్చు. ఇలాంటి ఛానలింగ్ కూడా జరగవచ్చు. పాల్గొంటున్న వాళ్ళంతా కూడా ఇతర ఆత్మస్వరూపాలను తమ ద్వారా మాట్లాడడానికి అనుమతిస్తారనమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ప్రాణి యొక్క మాస్క్ ధరించి లేదా ఆ ప్రాణి స్వరంలోనే మాట్లాడవచ్చు. ఎలాగేంటంటే మనం ఎప్పుడైతే ఇతర జాతులు అంటే ఇలాగా జంతువులు గొడ్లుగో ఇవన్నీ ఇచ్చారు కదా, జంతువులు అయితేనేమి, ఇలాగ పర్వతాలు, వృక్షాలు అయితేనేమి, ఇంకేంటి ఇచ్చారు, లేదంటే మన జ్ఞానం అంతర్దృష్టి ఇలాగా మనం ఛానలింగ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క రూపాలను మనం మాస్క్ లాగా తయారు చేసుకొని వాటి యొక్క చైతన్యంతో మనం అనుసంధానం అవుతూ ఉంటే కనుక అయితే వాటి యొక్క ఎనర్జీ, వాటి యొక్క ఆత్మలు కూడా మనకి కనెక్ట్ అవుతాయి అన్నమాట. కనెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా మన ద్వారాగా అవి మాట్లాడడానికి కూడా సిద్ధపడతాయని చెప్తుంది అనమాట. ప్రతి ప్రాణి కూడా తమ సహజమైన జ్ఞానాన్ని మానవజాతికి అందిస్తుంది. చూసారమ్మా, ప్రతి ప్రాణి కూడా తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మానవజాతికి అందించేలాగా చేస్తుందనట. మానవజాతి ఇతర ప్రాణి సమూహానికి ఎలా బాధ కలిగిస్తున్నారో తెలియజేసి తమ జాతి తరపున ప్రత్యేక శక్తులను, సహకారాన్ని మానవజాతి ఎదుగుదలకు మానవులు బాధ్యతాయుతంగా వ్యవహరించి గ్రహాన్ని స్వస్థతపరచడానికి అందజేస్తాయి అని చెప్తున్నారు. చూసారండి, ఇక్కడ అవి మన తరపు నుంచి వాటికి ఉన్న ఈ మానవులంతా కూడా ప్రతి జంతువుల్ని మనకి బాధ పెడుతున్నారు కదా, వాటి యొక్క బాధని వాళ్ళ యొక్క బాధల్ని మనకి తెలియచెప్పి వాటి ద్వారాగా కూడా మన ఎదుగుదలకే వాళ్ళ బాధను తెలియచెప్పి ఇంకా మానవుల ఎదుగుదలకు బాధ్యతాయుతంగా వ్యవహరించి గ్రహాన్ని స్వస్థపరచడానికి కూడా అవి సహాయపడుతూ ఉంటాయంట. వాటిని మనం ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధ పెట్టినా సరే అవి మనకి ఇంకా తిరిగి సహాయం చేయడానికే అవి కోరుకుంటున్నాయని చెప్తున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో నాటకీయంగా ఉంటుంది. పాల్గొనే వారంతా కూడా ఆయా జాతుల జ్ఞానాన్ని ప్రగాఢంగా ఆలకించడం ద్వారా స్వీకరించి ఆపై తమ స్పందనను, నిబద్ధతను ప్రదర్శిస్తారు. ఈ విధమైన వేడుకలు ప్రపంచాన్ని స్వస్థపరిచే దిశగా పనిచేసే అంకిత భావాన్ని మనలో రేకెత్తిస్తాయి. దుఃఖం, నిరాశ, ఒంటరితనం పోగొట్టి ప్రేమ, అవగాహనలతో కూడిన పునరుత్తేజాన్ని పొందేలా చేస్తాయి. మన అందరి ప్రాథమిక అనుసంధానాన్ని అనుభూతి చెందటంలో ఇతోధికంగా తోడ్పడుతూ ఉంటాయి. ఇక ఈ భాగంలోని పరిపక్వమైన క్షణాలను సృష్టించుకోవడం, అలాగే పరిశీలన, సాధన మార్గాలు మనకి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీ సమూహంలో, ఆధ్యాత్మిక సమాజంలో లేదా కుటుంబ సంఘంలో వ్రాసి వారితో పంచుకోవాలన్నమాట. ముందు ఏంటంటే ముందుగా మనకి ప్రశ్నలు ఉన్నాయో అవి రాసుకొని ముందుగా మనం మిగతా వారితో పంచుకోవాలన్నమాట. మీరు ఒక మేల్కొల్పు సంఘంలో భాగస్థులనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ అనుభవం ఎక్కడ మీలో తలెత్తింది? ప్రకృతితోనా, లేదంటే ఏదైనా ప్రత్యేక క్షణాల్లోనా, ఏదైనా సమాజంలోనా, లేదంటే కుటుంబం పనిచేసే చోట, లేదా ఆధ్యాత్మిక సంఘంలోనా అని అడుగుతున్నారు. రాసుకోవాలన్నమాట. మీరు పలానా సంఘంలో చేరాలని కోరుకుంటున్నది ఏదైనా ఉందా? అది ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇంకా మీరు ప్రస్తుత సంఘంలో మరింత సంపూర్ణంగా పనిచేయటానికి ఏం ఆశిస్తున్నారు? దానికోసం మీరు నాయకులైతే కనుక మంచిదా, లేదా కార్యకర్త అయితే మంచిదా? మీ అభిప్రాయం చెప్పండి. అది మీ కుటుంబం, ఆధ్యాత్మిక, సామాజిక, న్యాయ సంఘాలలో ఏదైనా సరే. ఇలాగ మనము ఒక పేపర్ మీద ఇందులోనే ఏవైతే ఉంటుందో మనకు కావాలనుకుంటున్నామో అవి రాసుకొని దాన్ని బట్టి మనం వ్యక్తిగత ధ్యాన సాధన ఎలా చేయాలన్నది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఒక ఉత్తమ సమాజ సభ్యునిగా మారే సాధనని అభ్యసిస్తున్నారు. ఇక ఏంటంటే ఇప్పుడు మీకు లేదా ఇతరులకు ఇప్పటికీ హాని కలిగించే మీ వ్యక్తిగత లక్షణాలు లేదా గతంలో మీ యొక్క ప్రవర్తనను వరుసగా వ్రాయండి. వీటిని ఎదుటి వ్యక్తితో పంచుకోండి. మీరు చేయటానికి సంసిద్ధంగా ఉన్న సవరణలు ఏవైనా ఉంటే కనుకైతే చెయ్యండి. క్షమించమని అడగండి. క్షమాపణ కోరుతూ ఈ వాక్యాలను మనసులో లేదా పైకి వెళ్ళిస్తూ ఉండండి. తెలిసి కానీ తెలియక కానీ నేను మీకు ఏదైనా హాని చేసి ఉంటే కనుక నన్ను క్షమించమని ఇలాగ కోరుకుంటున్నాను అని చెప్పని. నిత్య విద్యార్థిగా ఉండటానికి నన్ను అనుమతించి నా తప్పు ఒప్పులను సరిదిద్దుకోనివ్వండి.
ఒకవేళ ఇప్పుడు క్షమించలేకపోతే మీరు నన్ను భవిష్యత్తులో క్షమించగలరు. ఒకవేళ ఇప్పుడు గనక క్షమించకపోతే తర్వాత అయినా సరే మీరు క్షమించండి అని చెప్తుందనమాట. అనేసి మనం చేసుకోవాలి. ఈ సాధనలన్నీ మనం చెప్పుకోవాలన్నమాట ఇవి. తెలిసి కానీ, తెలియక కానీ మీరు నాకేదైనా హాని చేస్తే ఉంటే గనక నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను. అలాగే నిత్య విద్యార్థిగా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తున్నాను. మీ తప్పు ఒప్పులను సరిదిద్దుకోండి. అంటే ఎదుటి వ్యక్తులను కూడా మనం అడగాలి. అలాగే మనకు మనం కూడా చెప్పుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని క్షమించలేకపోతే నేను మిమ్మల్ని భవిష్యత్తులో క్షమించగలను. ఇప్పుడు నాకు మిమ్మల్ని క్షమించే శక్తి నాకు లేకపోయినా సరే తర్వాతైనా సరే మిమ్మల్ని నేను క్షమించగలుగుతాను అని చేసుకోవాలన్నమాట అది. తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా హాని చేసుకొని ఉంటే కనుక నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మళ్ళీ మనకు మనం కూడా క్షమించుకోవాలి. అలాగే నిత్య విద్యార్థినిగా ఉండడానికి నన్ను నేను అనుమతిస్తూ నా తప్పు ఒప్పులను కూడా సరిదిద్దుకుంటున్నాను. ఇంకా ఒకవేళ ఇప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతే భవిష్యత్తులో అయినా సరే క్షమించుకోగలను. మీరు చేస్తున్న స్వీయ సంరక్షణ సాధనా పద్ధతుల గురించి వరుసగా వ్రాసి మీ సంఘంలోని మరొక వ్యక్తితో పంచుకోండి. స్వీయ సంరక్షణ సామాజిక పరిరక్షణ పట్ల మీ ఆకాంక్షలు మీ నిబద్ధత గురించి తెలియజేయండి. మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎవరెవరితో పంచుకుంటున్నారో వాళ్ళందరితో కూడా మీ ఆకాంక్షలను నివేదించండి. ఇలాగా వ్యక్తిగతంగా మనము ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇంకా సంబంధ బాంధవ్యాల్లో ధ్యాన సాధన. కుటుంబ సంఘం అయితే కుటుంబ ఆచారాలను లేదా సామూహిక ఆచారాలను సృష్టించుకోవాలి ముందు. ఉదాహరణకు భోజనం చేయటానికి ముందు 2 చేతులు కడుక్కొని కుటుంబ సంఘం అంటే కుటుంబ ఆచారాలను లేదా సామూహిక ఆచారాలను సృష్టించుకోమని చెప్తున్నారు. ఉదాహరణకు భోజనం చేయడానికి ముందు 2 చేతులు కట్టుకొని 3 గాఢమైన శ్వాసలు తీసుకొని మీ కుటుంబం కోసం ప్రార్థన లేదా కృతజ్ఞతలు వ్యక్తం చేయండి. లేదా కుటుంబంతో గడుపుతున్నప్పుడు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలియచేసుకోవడం కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. అంటే ఒకవేళ కుటుంబం దగ్గర లేకపోతే కనుకైతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు. లేదా వాళ్ళు మనకు ఎదురుగానే ఉండే కనుకైతే వాళ్ళతోటే డైరెక్ట్గా మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ కూడా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక సమూహానికి సహకరించే ధ్యాన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక కుటుంబం, పనిచేసే చోటు, ఆధ్యాత్మిక సంఘం, సామాజిక లేదా రాజకీయ కార్యాచరణ బృందాన్ని మేలుకొలుపు సంఘంగా మార్చే శక్తి దానికి ఉంటుందన్నమాట. అయితే దానికోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే నిర్దిష్ట కాల వ్యవధిని ఏర్పాటు చేసుకొని పక్కన పెట్టండి. అంటే ఒక టైంని అది పెట్టుకుంటాం కదా, ఒక ప్లేస్ అని టైం అనేసి అలాగా నిర్దిష్ట స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని నిశ్శబ్దంగా ఉండే చోట కుషన్స్తో సహా ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అది మీ కుటుంబ శాంతికి ఆనందాలకు ఆశ్రయంగా ఉండాలన్నమాట. అది దీపారాధన, ప్రార్థన, ధ్యానంతో ప్రారంభించండి. ముందుగా దీపారాధన చేసుకోమని చెప్తున్నారు. అలాగే ప్రార్థన కూడా చేసి అప్పుడు ధ్యానం చేయమంటున్నారు. ఏదైనా ఒక ప్రశ్నను, సమస్యను లేదా నేపథ్యాన్ని ఎంచుకోండి. ఏదైనా మనకు ఒక సంకల్పం పెట్టుకోమని చెప్తుందన్నమాట. మనకు సమస్య అయితే ఏంటి, ఒక ప్రశ్న అయితే ఏటో మనలో ఉన్నది, అది దాన్ని ఒక సంకల్పంగా చేసుకోమని చెప్తున్నారు. అయితే కుటుంబ సమస్యల గురించి అయితే సునిశ్చితంగా ప్రస్తావించండి. కుటుంబ సభ్యుల మరణం లేదా పెంపుడు జంతువుల మరణమైనా సరే ఏదైనా సరే మనం చాలా సున్నితంగా ప్రస్తావించండి అని చెప్తున్నారు. ఇంకా పరిష్కరించుకోవలసిన విభేదాలు, తీసుకోవలసిన నిర్ణయాలు, ఇంకా కుటుంబంలో లేదా సమూహంలో లేదా ప్రపంచంలో శాంతిని సృష్టించుకోవడం ఆధ్యాత్మిక ప్రగతి కోసమైనా కావచ్చు. ఇంకా సమూహంలోని ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దాన్ని, సరైన మాట్లాడే విధానాన్ని అలవర్చుకోవటం ఆవశ్యకం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటి, ప్రతి ఒక్క సమూహం ఉందంటే ముందుగా నిశ్శబ్దం నేర్చుకోవాలి. తర్వాత సరైన మాట్లాడే మాట్లాడే విధానాన్ని అందంగా మన వాక్కు కూడా సరి చేసుకోవాలన్నమాట. ఇంకా లోతుగా ఆలకించటం, అలాగే ఇంకా సత్యాన్ని మాట్లాడడం అనేవి ప్రతి ఒక్కరు కూడా సాధన చేయాలన్నమాట. ఇంకా మళ్ళీ కలుసుకోవడానికి ప్రణాళిక రచించుకోవడం, అంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సంఘం ఏర్పాటు చేసుకోవాలన్న దాని గురించి అప్పుడే మళ్ళీ నిర్ణయించుకోవటం. ఇంకా ప్రేమ, కరుణ లేదా కృతజ్ఞతతో అందరి ప్రసంగాల అనంతరం స్వస్తి పలకడం. ఇంకా ప్రేమలతోటి, కరుణలతోటి, ఒక కృతజ్ఞత భావంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవాలని చెప్తున్నారు. ఇంకా కొత్తగా ప్రారంభించడం, సంఘాలను పునరుద్ధరించుకునే సాధన చేయడానికి వచ్చిన వాళ్ళంతా కలిసి గుండ్రంగా ముందు కూర్చోమంటే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఎలా చేయాలని చెప్తున్నారు ఇక్కడ. సాధన చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా కలిసి గుండ్రంగా కూర్చోండి. ఒక కుషన్ స్పాట్ లైట్గా పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వరుసగా స్పాట్ లైట్ కుషన్ అంటే 2 నుంచి 5 నిమిషాల పాటు వస్తుందన్నమాట. అది ఏటో మరి నాకు తెలియదు. అది స్పాట్ లైట్ కుషన్. అయితే స్పాట్ లైట్లోని వ్యక్తిలో వచ్చే అంశాల గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. అలాగే విడిచిపెట్టవలసినవి ఏవైనా ఉన్నా సరే కూడా తెలిపి విడుదల చేస్తారు. అంటే మనం వదిలిపెట్టవలసిన, అంటే మన లోపల గతం తాలూకా జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా విడుదల చేసుకోవాలి.
స్పాట్లైట్లో ఉన్న వ్యక్తి ఆ సమూహం అంతటికి కూడా ప్రతిస్పందించే అవకాశం వస్తుంది. కృతజ్ఞతలు వ్యక్తం చేయవలసి ఉంటుంది. అంటే స్పాట్లైట్ అంటే అంటే ఒక గుండ్రంగా కూర్చోమని చెప్తున్నారు కదా! ఇప్పుడు నాకు అది అనుకుంటున్నాను నేను. అంటే కుషన్స్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లైట్ మాట. అంటే ఒక కుషన్స్ అంటే తలగాలు కదా! పిల్లోస్ కదా! పిల్లోస్ వరుసగా యేసుకొని వరుసగా సమూహంగా కూర్చొని ఒక స్పాట్ లైట్ అనేది మధ్యలో పెట్టుకోనమాట. ఎవరి దగ్గరైతే స్పాట్ లైట్ ఎలా తిరుగుతూ ఎవరి దగ్గరైతే చూపిస్తుందో అక్కడ వాళ్ళు మాట్లాడాలని చెప్పేసని. తనలోని మాట నేను నా గతాన్ని వదిలిపెట్టేస్తున్నాను. నేనిప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటున్నాను. ఇలాగమాట. ఇప్పుడు మనకు ముందు ఇచ్చారు కదా! నేను ఏదైనా సరే తెలిసి గాని, తెలియక గాని ఎప్పుడైనా నేను నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించుతున్నాను అని చెప్తాను. ఇలాగ అన్నీ కూడా మాట్లాడుకొని ఇలాగన్నీ చేసుకోవాలన్నమాట. అలాగ అవకాశం ఎవరి దగ్గరికైతే ఈ స్పాట్ లైట్ అనేది వెలుగుతుందో వాళ్ళు మాట్లాడాలని చెప్పేసని చెప్తుందనమాట. అప్పుడు అలాగే విడిచిపెట్టవలసినవి ఏమన్నా ఉన్నా సరే తెలిపి విడుదల చేసి స్పాట్‌లైట్‌లో ఉన్న ఆ వ్యక్తి, ఆ సమూహం అంతటికి కూడా ప్రతిస్పందించే అవకాశం వస్తుందన్నమాట. అప్పుడు కృతజ్ఞతలు వ్యక్తం చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనము చేసుకొని సాధనలవి చేసుకుంటూ ఉంటే గనుకైతే చాలా అద్భుతంగా మనము ఉండొచ్చు ఫ్రెండ్స్. చాలా వివరంగా సాధనలిచ్చారు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.